నిన్ననే నిందితులని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తేజేశ్వర్ చనిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన గద్వాల ప్రాంతంలో జరగడం కూడా దురదృష్టకరం. మళ్ళీ ఇటువంటి ఒక మ్యారేజ్ అయ్యి 1 మంత్లోనే ఆ పిల్లవాడిని కడచేర్చే విధంగా ఆ పిల్లవాడిని అంటే తేజేశ్వర్ గారి భార్య మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడు కలిసి హత్యకి ప్లాన్ చేసి హత్య చేయడం చాలా బాధాకరం. ఇటువంటి పునరావృతం కాకూడదు. రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మన ఈ గద్వాల నియోజకవర్గం జరగడం బాధాకరం. ఖచ్చితంగా ఆ నిందితులను అంటే పోలీసులు ఇమ్మీడియట్గా ఆ కేసును ఛేదించి నిందితులు ఇమ్మీడియట్గా వితిన్ ఒక 4-5 డేస్లోనే ఆ కేసును ఛేదించడం పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గద్వాల్ పోలీస్కి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఆ సంబంధించిన ఎస్ఐలకి, ఆ టీంకి మొత్తం కూడా టీం వర్క్ చేసి ఇమ్మీడియట్గా స్పందించి ఆ పిల్లవాడు మిస్సింగ్ కేసుని మర్డర్ కావడం జరగడం జరిగింది. మళ్ళీ ఛేదించి ఆ నిందితులని నిన్ననే రిమాండ్కు తరలించడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి గద్వాల నియోజకవర్గ ప్రజల తరపున విన్నపం ఏమంటే ఆ నిందితులకు ఇమ్మీడియట్గా శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఇక్కడనే పెట్టించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వితిన్ 6 మంత్స్లో ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలని నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి. నేను కూడా లెటర్ పెట్టడం జరిగింది నిన్ననే. అలా దాన్ని కూడా స్పందించి ఇమీడియట్గా ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టును పెట్టాలని కోరుకుంటున్నాను.